అసలు 5 ఏళ్ల క్రితం ఈ కాలేజీలు మంజూరైనప్పుడు వాటిని సత్వరంగా సమర్థవంతంగా పూర్తి చేసి ఉంటే ఇవాళ పీపీపీ మోడ్లో వెళ్ళాల్సిన అవకాశమే ఉండేది కాదు. ఈ పరిస్థితులు కల్పించింది గత ప్రభుత్వమే. రాష్ట్రంలో ఇటువంటి అరాచకాలు అనైతిక చర్యలు పాల్పడి మళ్ళీ వాళ్ళ కూటమి ప్రభుత్వాన్ని తప్పుపట్టే ప్రయత్నం చేస్తున్నారు. మెడికల్ కాలేజీల విషయంలో మొత్తం 8,450 కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తే వాళ్ళు ఖర్చు పెట్టింది 1,451 కోట్లు మాత్రమే. దాంట్లో కూడా దాదాపు 700 కోట్లు ఈ ప్రభుత్వం మీద బకాయిలు పెడితే అది కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంట్రాక్టర్లకు చెల్లించడం జరిగింది. అంటే 5 సంవత్సరాల పాటు మీరు ఏమీ చేయకుండా, కాలేజీల నిర్మాణం పూర్తి చేయడానికి చిత్తశుద్ధి లేకుండా నిద్రపోయి ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన 1 సంవత్సరం లోపలే చేయట్లేదు అంటున్నారు. మరి 5 సంవత్సరాలు మీరు ఏం చేశారో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. పీపీపీ మోడ్లో వెళ్ళడానికి ప్రధాన కారణం ఏంటంటే ఇది ఎక్కడ కూడా ప్రైవేటు పరం చేయట్లేదు. దీన్ని ఒక చారిటబుల్ ట్రస్టులు ఏర్పాటు చేసి తద్వారా ప్రైవేటు రంగాన్ని కూడా దీంట్లో ప్రోత్సహించి